నమస్తే. 4వ తేదీన జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశంలో అల్లు అర్జున్ ప్రస్తావన మరోసారి ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆయన ఈ సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడంతో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, ముందుగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయనే చేయడం జరిగింది వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు చాలా బలంగా చేకూర్చేటువంటి అంశాలు, ముఖ్యంగా పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండ్రు, పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిందా లేదా, అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్ దగ్గరికి రావద్దని చెప్పేసి ఒక పక్కన ఏసీపీ చెప్పినప్పటికీ పోలీసులు చెప్పినప్పటికీ కావాలని చెప్పే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిండని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ దీన్ని సమర్థించుకుంటూ ఒక పక్కన పోలీసులు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు, పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే మేము వచ్చేటువంటి వాళ్ళం కాదు కదా అన్నటువంటి వాటిని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ప్రభుత్వం పైన అభాండం వేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఒక పక్కన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే స్పష్టత ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము పర్మిషన్స్ ఇవ్వలేదు, మేము రావద్దు అని చెప్పేసి వారించినప్పటికీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో సంధ్యా థియేటర్కి వచ్చి తీరాలే, నేను ఆ సినిమా ఏదైతే ఉందో ప్రీమియర్ షో నేను వీక్షించాలని చెప్పేసి ఆ పట్టుదలతో వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, వచ్చినవి బాగానే ఉంది, కానీ అక్కడ ఒక నిన్ను ప్రాణం పోయింది, తల్లి ప్రాణం పోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. దీన్ని అడిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు, కనీసం వాళ్ళని పలకరించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఈ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. కాబట్టి దీంట్లో విచారణ కొనసాగుతూ ఉంది. కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా రేవంత్ రెడ్డి వ్యక్తపరచడం జరిగింది. సో ఆయన వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు చూస్తే అల్లు అర్జున్ను థియేటర్కి రావద్దని పోలీసులు చెప్పినా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సరిపోయింది కదా, ఇక్కడికి పోలీసులు చెప్పినా వచ్చిండు అనేది అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కమిషనర్ సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో వద్దని వారించినప్పుడు కూడా నువ్వు ఎందుకు రావాల్సి వచ్చింది, నువ్వు రావడం వల్ల ఒక నిన్ను ప్రాణం పోయింది, నువ్వు వచ్చుడు కాకుండా ఆ ఓపెన్ టాప్ వెహికల్లో వచ్చి అభివాదాలు చేసుకుంటా చేతులు ఊపుకుంటా అక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తేవి, చివరికి ఇద్దరి ప్రాణాల మీదకి తీసుకొస్తేవి. కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం నాకేం సంబంధం లేదు అంటూ మళ్ళా నువ్వు రాకపోతే ఆ తొక్కిసలాట కాకపోవు, వాళ్ళంతా వాళ్ళు సినిమా చూసు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవు. నువ్వు వచ్చిందివి అక్కడ ఉన్నటువంటి అభిమానులే కావచ్చు, నువ్వు పెట్టినటువంటి 1200-1300 రూపాయల టికెట్ పెట్టి ఆ టికెట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను చూసేందుకు ఎగబడినలు. అక్కడ పాపం ఒక కుటుంబంలో ఒకరు చనిపోయిన, ఒకరు పరిస్థితి ఏమో తీవ్రంగా విషాదంలో ఉంది. కానీ నాకేం సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్తాడు. అల్లు అర్జున్కి ఏమో అయినట్టుగా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, తల పగిలిందా ఏమైనా, ఆయనను చూడడానికి ఏమో వరుస కడతారు సినీ స్టార్లంతా. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడు. అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరిండు. ఈ అంశంపై సీఎం స్పందించి ప్రకటన చేశారు. సంధ్యా థియేటర్కు వెళ్లేందుకు ఉన్నది ఒకటే దారి, రావద్దని పోలీసులు చెప్పినా లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని సీఎం తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తుంది అనుకోలేదు. సభ్యులు ఈ విషయంపై ప్రస్తావించారు కాబట్టి నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున పెద్దగా మాట్లాడడం సరైంది కాదు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న చిక్కడపల్లి పిఎస్లో సంధ్యా థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఈ నెల 4న పుష్ప 2 సినిమా విడుదలవుతుంది. ఆ రోజు ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ మరికొంతమంది సంధ్యా థియేటర్కి వస్తున్నారు అని బందోబస్తు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అది నిజమే. 4వ తేదీన ప్రీమియర్ షో రిలీజ్ అవుతుందంటే 2వ తారీఖున సంధ్యా థియేటర్ సంబంధించిన ఓనరు, ఇది హీరోయిన్ వస్తూ ఉంది, ప్రొడ్యూసర్ వస్తూ ఉన్నాడు, హీరో వస్తూ ఉన్నాడు, బందోబస్తు కావాలని చెప్పేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 2వ తేదీన వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరుసటి రోజు చిక్కడపల్లి సిఐ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వ సమాధానం పంపించుళ్ళు. ఏమని సమాధానం పంపించుళ్ళు అంటే, సంధ్యా థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయి,
థియేటర్కు ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుంది కాబట్టి మేము సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదు. అందువల్ల హీరోయిన్, ప్రొడ్యూసర్ ఎవరైనా థియేటర్కు రావడానికి అనుమతి ఇవ్వొద్దు. మీరు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నాం అని పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. సో ఇంతకంటే ఇంకేం క్లారిటీ కావాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, పోలీసుల యొక్క వాళ్ళ వివరణ తీసుకోవడం జరిగింది. అది నిజంగా కూడా మీరు 2వ తేదీన సంధ్య థియేటర్ యాజమాన్యం పెట్టినటువంటి లెటర్కు స్పందిస్తూ రావచ్చు, మేము అల్లు అర్జున్ వచ్చినట్టయితే మేము మీకు బందోబస్తు కల్పిస్తాం, సెక్యూరిటీ కల్పిస్తాం అని చెప్పేసి ఏమైనా చిక్కడపల్లి పోలీసులు ఏమైనా కానీ అల్లు అర్జున్ కానీ ఆ సంధ్య థియేటర్ యాజమాన్యానికి కానీ ఏమైనా చెప్పిల్లా అంటే ఏం చెప్పలేదు. చెప్పకపోవడంతో ఏమని ఆ లెటర్లో చెప్పిల్లంటే అల్లు అర్జున్ రావద్దు, అక్కడికి ఆడ హోటళ్ళు ఉన్నాయి, రెస్టారెంట్ ఉన్నాయి, ఎప్పటికీ ఆడ రష్ ఉంటుంది, ఏరియా అంతా కూడా అక్కడ ఫుల్ క్రౌడ్తో ఉంటుంది, ఆడ ఆ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం పెద్ద ఇబ్బంది అవుతుంది. అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు, స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, హోటళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొక్కిసలాటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు వద్దు, మేము మీకు సెక్యూరిటీ కల్పించలేమని చెప్పేసి లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చిళ్ళు. కానీ ఈ లెటర్ని అడ్డం పెట్టుకొని ఏమని చెప్పిళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమని చెప్తారంటే లెటర్ ఎట్లా ఇస్తారు, లెటర్ ఇవ్వలేదు, ఆ లెటర్ ఇచ్చిళ్ళు, రిప్లై లెటర్ ఇచ్చిళ్ళు. కానీ ఆ లెటర్లో ఎవరు మెన్షన్ ఉంది, మేము సెక్యూరిటీ కల్పించాం, వాళ్ళని వస్తే వాళ్ళని విరమింపజేసుకోమని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి సంధ్య థియేటర్ వాళ్ళకు చెప్పిళ్ళు అనేది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అని పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో రోజున అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. తన కారు రూప్ టాప్ నుంచి చేతులు ఊపుతూ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో తమ అభిమాన నటుడిని చూడాలని చుట్టుపక్కల ఉన్న థియేటర్లలోని అభిమానులందరూ ఇక్కడికే వచ్చారు. హీరో కారు థియేటర్ లోపలికి పంపించేందుకు గేట్ తెరిచారు. అంతే, ఒక్కసారి వందల సంఖ్యలో అభిమానులందరూ థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. తోపులాటలో ఆమె కుమారుడు బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది అని చెప్పేసి ఈ సంబంధించినటువంటి అంశంపై రేవంత్ రెడ్డి గారు కులంకుషంగా మాట్లాడడం జరిగింది. వద్దన్నప్పుడు కూడా రూప్ టాప్ వెహికల్కి వెళ్ళి ఆయన అభివాదం చేస్తూ లోపలికి పోయేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ పక్కన ఉన్నటువంటి థియేటర్లో సినిమా చూడడానికి, వేరే సినిమా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ సైతం కూడా ఈయన చూడడానికి వచ్చి లోపలికి ఒకసారి తోసుకపోవడంతో ఇబ్బంది అయింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏసీపీ చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదు, ఏసీపీ చెప్పినా పట్టించుకోలేదట. నేను పోయే తీరుతా, నేను మొండోడిని, ఆ పుష్ప 2లో ఏదో ఉంటాయి కదా, గంధం చెక్కలో లేకపోతే ఇంక ఎర్రచంద్రం ఏదో ఉంటాయి కదా, నన్ను దాంట్లోనే ఏం చేయలేదు, సినిమాలోనే ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేస్తారు అనుకున్నాడో ఏవో తెలియదు మనకు. సినిమాల దగ్గరే మరి ఇక్కడ కూడా ఎవరన్నా నాకు అడ్డు చెప్తే నేను వినాలని అనుకున్నాడా, మరి అహంకారమా ఇంకేంటిదో తెలియదు. స్వయంగా ఏసీపీ చెప్పిండట నువ్వు రావద్దు అని చెప్పి, ఆయన కానీ ఈయన వెళ్ళడం జరిగింది. పరిస్థితి చేయి దాటిపోయింది, ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి అని అల్లు అర్జున్కు పోలీసులు చెప్పాలని ప్రయత్నించారు. కానీ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనీయకుండా పోలీసులను కూడా బ్లాక్ చేసిందట. ఏది ఏసీపీ చెప్పినా అర్జున్ పట్టించుకోలేదు, అల్లు అర్జున్కే నేరుగా పోయి చెబుదామని చెప్పేసి అంటే థియేటర్ యాజమాన్యం అక్కడికి పోలీసులు ఏసీపీ కూడా పోనీయలేదట. ఏసీపీ యాజమాన్యం అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనీయకుండా పోలీసులను బ్లాక్ చేసిండ్రు. ఎట్టకేలకు ఏసీపీ వెళ్ళి అర్జున్కు పరిస్థితి వివరించారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. లేదు సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్టు సిటీ కమిషనర్ నాతో చెప్పారు. ఎలాగో పోలీసులు బలవంతం చేసి అతన్ని థియేటర్ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తే అయినా మరోసారి రూప్ టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారు. మహిళ చనిపోయింది, కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా అదే పద్ధతి కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి సీఎం వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏసీపీని అడ్డుకుంటావు, వాళ్ళు పోలీసు వాళ్ళు లెటర్ రాస్తే దానికి వద్దని చెప్పినప్పుడు కూడా నువ్వు వినకుండా ఈ సినిమా చూసే తీరుతా అని చెప్పేసి వస్తావు. నీ ద్వారా ఒక బాబు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. నువ్వు చేసినటువంటి ఘనకార్యం సరే, ఒక పక్కన నువ్వు హైకోర్టులో నీకు ఊరాట లభించవచ్చేమో కానీ ఖచ్చితంగా ఈ యొక్క రేవతి అనేటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి ఆ యువతి మృతికి ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జునే కారణం, ప్రధానమైనటువంటి ఆయన రాకపోతే ఉంటే ఎందుకవుతుంది? పక్క థియేటర్లో చాలా సినిమాలు నడిచినాయి అదే రోజు, మరి పక్క థియేటర్లో ఎవరొకరు కూడా గాయపడలేదు, ఎవరొకరు కూడా చనిపోలేదు కదా, మరి ఇక్కడ ఎందుకు చనిపోయాళ్ళు? నువ్వు రావడం వల్ల చనిపోయాళ్ళు.
సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు అసెంబ్లీలో ఈ సంబంధించినటువంటి దానిపైన ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అడిగినటువంటి ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు రావడంతో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా కూడా మాట్లాడడం జరిగింది. దీంట్లో అల్లు అర్జున్ పైకెక్కి రూప్ టాప్ వెహికల్కి ఎక్కి అభివాదం చేసుకుంటూ లోపలికి రావడం వల్లే ఆమె మృతి చెందిందన్నటువంటి భావనని ఆయన సైతం కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.